హాయ్ అన్న. మరి అల్లు అర్జున్ గారికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు వచ్చింది. యా, యాక్టర్ గా ఎలా అనిపిస్తుంది? నిజంగా అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మన ఫ్యామిలీస్ కి మన ఇంట్లోకి హెల్ప్ చేసేవాడు పవన్ కళ్యాణ్. ఒకరి సొమ్ము తిని ఒకరికి ఇచ్చినట్టు ఉంది. నిజంగా పాన్ ఇండియా స్టార్ లో అల్లు అర్జున్ చాలా హైలో ఉన్నాడు. కానీ ఒక కమ్యూనిస్ట్ వాదాన్ని, ఒక సామాజిక ప్రతి ధోరణిని ప్రయత్నించేవాడు పవన్ కళ్యాణ్. ప్రతి మీటింగ్ లో ఎర్ర జెండా వస్తే తనకి ఒక ఉప్పొంగం పొంది జనసేన పార్టీ జెండాను కూడా పక్కన పెట్టి కమ్యూనిస్ట్ వాదాన్ని ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్. కమ్యూనిస్ట్ వాదానికి చాలా దగ్గరగా ఉన్నాడు గద్దర్. అలాంటి గద్దర్ ఆత్మ శాంతించాలంటే అది 100% పవన్ కళ్యాణ్ కి దక్కాలని మేము కోరుకుంటున్నాం. మరి చాలా మంది చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు, మంచి యా 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 సో చిన్న యాక్టర్స్ కి ఎందుకు ఇలాంటి అవార్డ్స్ రావు? నిజంగా అది కూడా చాలా బాధాకరం అన్న. ఇప్పుడు క్రికెట్ గానీ చాలా రంగాల్లో ఒక ఆర్థికంగా లేకపోతే ఫేమ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తుంది. ఇది పెద్దవాళ్ళు గమనించాలి. చిన్నవాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడైనా వారికి ఒకటి చెయ్యి ఇండియా సైకాలజీ కాలు పెట్టి తంటం అనే దాన్ని పక్కకు పెట్టి చెయ్యి పెట్టి లాగాలనేదే నేను కోరుకుంటున్నాను. 100% ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి చిన్న పెద్ద అని చూసుకోకుండా ప్రతి వాడు మనవాడే తెలుగు వాడే అని ఫీల్ అయ్యి అందరికి చూడాలనేది, చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి పెద్ద గిఫ్ట్లు కావాలని కోరుకుంటున్నాను. హాయ్ అన్న. మరి అల్లు అర్జున్ గారికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు వచ్చింది. యా, యాక్టర్ గా ఎలా అనిపిస్తుంది? నిజంగా అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మన ఫ్యామిలీస్ కి మన ఇంట్లోకి హెల్ప్ చేసేవాడు పవన్ కళ్యాణ్. ఒకరి సొమ్ము తిని ఒకరికి ఇచ్చినట్టు ఉంది. నిజంగా పాన్ ఇండియా స్టార్ లో అల్లు అర్జున్ చాలా హైలో ఉన్నాడు. కానీ ఒక కమ్యూనిస్ట్ వాదాన్ని, ఒక సామాజిక ప్రతి ధోరణిని ప్రయత్నించేవాడు పవన్ కళ్యాణ్. ప్రతి మీటింగ్ లో ఎర్ర జెండా వస్తే తనకి ఒక ఉప్పొంగం పొంది జనసేన పార్టీ జెండాను కూడా పక్కన పెట్టి కమ్యూనిస్ట్ వాదాన్ని ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్. కమ్యూనిస్ట్ వాదానికి చాలా దగ్గరగా ఉన్నాడు గద్దర్. అలాంటి గద్దర్ ఆత్మ శాంతించాలంటే అది 100% పవన్ కళ్యాణ్ కి దక్కాలని మేము కోరుకుంటున్నాం. మరి చాలా మంది చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు, మంచి యా 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 సో చిన్న యాక్టర్స్ కి ఎందుకు ఇలాంటి అవార్డ్స్ రావు? నిజంగా అది కూడా చాలా బాధాకరం అన్న. ఇప్పుడు క్రికెట్ గానీ చాలా రంగాల్లో ఒక ఆర్థికంగా లేకపోతే ఫేమ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తుంది. ఇది పెద్దవాళ్ళు గమనించాలి. చిన్నవాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడైనా వారికి ఒకటి చెయ్యి ఇండియా సైకాలజీ కాలు పెట్టి తంటం అనే దాన్ని పక్కకు పెట్టి చెయ్యి పెట్టి లాగాలనేదే నేను కోరుకుంటున్నాను. 100% ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి చిన్న పెద్ద అని చూసుకోకుండా ప్రతి వాడు మనవాడే తెలుగు వాడే అని ఫీల్ అయ్యి అందరికి చూడాలనేది, చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి పెద్ద గిఫ్ట్లు కావాలని కోరుకుంటున్నాను.